హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. లిక్కర్ స్కామ్ కేసుకి సంబంధించి అటు కవితని జైల్లో వేసిన సంగతి మనకు తెలిసిందే. అయితే నిన్న 9 గంటల 11 నిమిషాలకైతే జైలు నుంచి తీహార్ జైలు నుంచి ఆవిడ విడుదల చేయడం జరిగింది. బెయిల్ పైన అయితే ఇటు కవితని బయటకు తీసుకురావడం జరిగింది. ఇక ఈ కేసుకు సంబంధించి మిగతా ఇన్వెస్టిగేషన్ అంతా కూడా రోజు అటు పోలీసుల వాళ్ళ దగ్గరకు వచ్చి కూడా ఆ కేసుని అయితే కంటిన్యూ చేయబోతున్నారు. ఇక దీనికి సంబంధించి అటు మీడియా ముఖంగా తాను మాట్లాడుతూ అయితే క్లియర్ కట్గా ఒక విషయం చెప్పడం జరిగింది. దానికి సంబంధించి చూస్తే నా ఈ పరిస్థితి కేవలం రాజకీయాలే కారణం. వాటి వల్ల నన్ను జైల్లో వేసినట్లు దేశం మొత్తానికి తెలుసు. మేము పోరాట యోధులం, తప్పకుండా పోరాడతాం, నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటాం. నేను తెలంగాణ బిడ్డను, కేసీఆర్ కుమార్తెను, తప్పు చేసే ప్రసక్తే లేదు. నేను మొండిదాన్ని, మంచిదాన్ని, అనవసరంగా జైలుకు పంపి నన్ను జగమొండిని చేసిండ్రు. ప్రజాక్షేత్రంలో నిబద్ధతతో గట్టిగా పనిచేస్తాం, అందరి కోసం నిలబడి ఉంటాం. మేము న్యాయపరంగా రాజకీయంగా పోరాడతాం. నన్ను జైలుకు పంపి కేసీఆర్ను బారసను మరింత దుర్భేద్యం చేశారు. ఇక ఈ వ్యాఖ్యలకి సంబంధించి నేను నిజానికి మంచిదానిగా మొండిదానిగా ఉండి ఇంకా నన్ను మీరు జైలుకి పంపించి నన్ను జగమొండిని చేశారని, నేను తెలంగాణ కోసం ఎంతో పోరాడిన వాళ్ళమని, మా రక్తంలోనే పోరాటం ఉందని, నా పైన ఈ కుట్రలు పందిన వాళ్ళపైన నేను ఖచ్చితంగా రివర్స్ అవుతాను అని, అదేవిధంగా ఇటు సోషల్ మీడియాకి సంబంధించి అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఆమెకైతే సపోర్ట్ చేస్తున్నారో అనుకోవచ్చు. ఇక ఈ జైలుకి వెళ్ళిన సంఘటనకి సంబంధించి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు తనకైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా కేటీఆర్ అదేవిధంగా కొడుకు మరియు హస్బెండ్ అందరూ కూడా ముందుకొచ్చారు. ఇక నిన్న జైలు దగ్గర కూడా బయటకు వచ్చినప్పుడు కేటీఆర్ అదేవిధంగా కొడుకు మరియు భర్త అయినటువంటి అనిల్ కుమార్ కూడా అక్కడే ఉండడము అందరూ కూడా క్లియర్ కట్గా చూసాం. ఇక హరీష్ రావుతో పాటు ఇంకొంతమంది కూడా అక్కడ అయితే కవితను రిసీవ్ చేసుకోవడానికి అయితే రావడం జరిగింది. ఇక అన్నయ్యని మరియు భర్తని పిల్లల్ని చూడగానే వెంటనే కన్నీళ్లు పెట్టేసుకున్నారు. ఇక ఆ సీన్స్ చూసిన వాళ్ళందరూ కూడా ఆమె ఏ తప్పు చేయలేదు అంటూ సోషల్ మీడియాలో అదేవిధంగా న్యూస్లో నడిపిస్తున్న వార్త. ఇక మొత్తంగా చూసుకుంటే అటు కవితకి సంబంధించి తను బయటకు వచ్చిన సందర్భంగా అందరూ ఫుల్ హ్యాపీగా అయితే ఉన్నారు.